శివరాజ్ సార్ సార్ థ్యాంక్ యూ సార్. నేను ఒక సందర్భం చెప్తా. అంటే ఎక్స్పీరియన్స్ చాలా సూపర్. నేను ఇంటర్వెల్ సీన్లో రాజుని నార్మల్ డైలాగ్ వర్షన్ ఉన్నది, కానీ సారు రాజును వంగబెట్టి పళ్ళున బీకిండు. అది ఇంకా నెక్స్ట్ లెవెల్. నాకు మస్తు అనిపించింది, అరే ఇట్లా కూడా కొడతాడు కా ఫాదర్ అనిపించింది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీతో వర్క్ చేయడం నాకు చాలా ఏమంటారు సార్, కంఫర్ట్ సార్. థ్యాంక్ యూ. నాకు అనిపించింది మళ్ళా చేద్దాం సార్. లవ్ యూ సార్. అన్నా అన్నా బాబా అన్న థ్యాంక్ యూ అన్న. ఎవరు లేనప్పుడు అంటే మాకు కొంచెం బాధ అనిపించింది అన్న ముంగట. బట్ ఒక్కొక్కళ్ళు వస్తా అంటే వెనక తిరిగితే మగ దగ్గర సైన్యం ఉంటుంది చూడనా, అట్లా అనిపించింది అన్న. సో ఉన్నారా బాయ్, మనది కూడా అందరికి నచ్చుతుంది, జనాలకు నచ్చుతుంది అనిపించింది అన్న. సో థ్యాంక్ యూ అన్న. సార్ కొన వెంకట సార్, మీ డైలాగ్ రీల్స్లో ఒకటి గివ్ మీ కాప్స్ అంటారు సార్. మన వెంకటేశ్వర కాపుల సోదరులు మనకెందుకని అంటారు చూడండి సార్. సో అంత సూపర్ సార్ ఆ డైలాగ్, నాకు మస్తు ఇష్టం. మళ్ళా సార్ రవి సార్, మీరు అసలు మీరు ఈ ఫిలాసఫరు, డైలాగ్ రైటరు, స్క్రీన్ ప్లే రైటర్ సార్. మీరు ఘోరం సార్ అసలు. సో మీరు అన్నీ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బాపేంటి సార్, మీరు లేకపోతే లేరు, నేను లేనిడా. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. అట్లనే ఇంకొకరు లేకపోతే నేను ఇక్కడ లేను. డోలాముఖి సబాల్టర్న్ ఫిలిమ్స్, అది లేకపోతే ఈ సబాల్టర్న్ కథ రాదు. ఆ మైండ్ సెట్ కానీ ఏమంటారు, ఆ భావజాలం కానీ లేకపోతే ఇలాంటి కథ రాదు. సో అలాంటి ఒక పెద్ద మనిషి, మనసున్న మనిషి వేరన్నా. ఏమో అన్న ఏడుపు వస్తుంది, కానీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇక్కడ నిలిచిపోవడానికి ఆ డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్సే కారణం. సో ఇలాంటి ఇంకా ఎంతోమంది వాళ్ళు రావాలన్నా, నువ్వు బయటికి తీయాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సురేష్ బొబ్బిల్ అన్న థ్యాంక్ యూ అన్న. రాహుల్ థ్యాంక్ యూ సో మచ్. సురేందర్ అన్న, మిట్టపల్లి సురేందర్ అన్న, మీ పాటలు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక నలుగురిని పిలవాలి అన్న. వంశాలు రా అన్న. బన్నివాస్ సార్ లేడు, పిలుద్దామంటే. నితిన్ సార్, మన సాయన నువ్వు రావే సార్. ఏమనుకోకండి, కొంచెం అంటే మా స్టార్ క్యాంపైనర్ అమీర్పేట్ బోస్ నితిన్ సార్. ఏం సార్ అట్లా చేశారు నన్ను. అన్న వంశానా సార్. అంటే ఈ సినిమాని ఇక ఆనే ఎడిట్ రోల్లో చూసుకోవడం అయితేనే ఇది కాదు అది కాదు ఇది అవుతుంది. కానీ ఈ మనిషి వచ్చాడు, మన వంశాన్ని వచ్చాను సార్. వంశాన్ని వచ్చి ఒకటేసారి నేను తీసుకుంటా అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇచ్చాను సార్. మాకప్పుడు నితిన్ గారు కానీ మాకు కానీ సార్ ఘోరంగా అసలు ఎమోషనల్ అయిపోయినా సార్. అంటే మా సినిమా కోసం ఒకళ్ళు వచ్చిర్రు, మమ్మల్ని ముందుకు తీసుకుపోతారని చెప్పేసి మస్తు ఆనందపడ్డాను సార్. అంతకుముందు ఒకటి అయింది, చిన్న డిస్టర్బెన్స్ అయింది. ఆ దాంట్లో ఉన్నప్పుడు వంశన్న అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాలో, నీకు ఏం చేసినా తక్కువ అన్నా. బన్నివాస్ సార్, వంశన్న లవ్ యూ అన్న. రా సార్, నువ్వు అటు దూరం ఉండదు, నీ దగ్గర రావాలి. సో ఈ మనిషి నాకు అన్న, నాకు అన్నీ, నా బ్రదర్, నా ఏమంటారు అన్నీగా, నా మామ, నా అల్లుడు అంటారు చూడు, అన్నీ మొత్తం. ఈ మనిషి నన్ను తిట్టేటోడు. నాకు అంటే మనోడికి చాలా కొంచెం మ్యూజిక్ కానీ, కాదు బోసు ఇట్లుంటుంది బోసు, కాదు బోసు డైలాగ్ ఇట్లుంటుంది బోసు, బాగుంటుంది. మనోడు ఘోరమైన మాస్ రైటర్. నెక్స్ట్ మాస్ అయితే పగిలిపోతుంది మొత్తం. సో మనోడు మంచి రైటర్ అనమాట. సో సార్ థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి నేను ఎంత కష్టపడ్డానో అంత కష్టపడ్డాడు. సో థ్యాంక్ యూ సార్. మీ రుణాన్ని నేను మర్చిపోలేను సార్. నువ్వు ఇట్రావే, నువ్వు ఇట్రా అన్న. ర్యాగింగ్ చేస్తున్నట్టుంది. నువ్వేం కదా కానీ. సో సాయన్న ఈ మనిషి ఫస్ట్ అన్న ఇది కావాలంటే అరే ఎందుకురా అని అంటాడు. అన్న ఇట్లా పరిస్థితి అంటే మళ్ళీ కాంప్రమైజ్ అమ్మటే ఇస్తాడు. మంచి మనిషి, మనసున్న మహారాజు. అట్లా చూడకన్నా నువ్వు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లేకపోతే ప్యాచ్ వర్క్ లేదు, నువ్వు దాన్ని ఒప్పుకున్నావు. దాని తర్వాతనే ఇంకా చాలా గొప్పగా అయిపోయింది సినిమా. ప్యాచ్ వర్కే చేసింది మొత్తం సినిమాకి. నువ్వు లవ్ యూ అన్న, లవ్ యూ సో మచ్. ఇది థ్యాంకింగా ర్యాగింగా? ర్యాగింగ్ అలాగే ఉంది. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నేను ఇక్కడ ఈ స్టేజ్కి రావడానికి కారణం, ఇక్కడ నిల్చోవడానికి కారణం మా అమ్మ నాన్న. మా నాన్న పేరు సత్యం, మా అమ్మ పేరు సుజాత. వాళ్ళు కొన్ని కారణం వల్ల నేను ఇక్కడ రాలేదు. వాళ్ళు ఎప్పటికీ మంచిగా ఉండాలా, నా సక్సెస్ చూసిర్రు. థ్యాంక్స్ అమ్మ నాన్న, మీరు లేకపోతే నేను లేను. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, అఖిల్ రాజ్ ఏమన్నారా, అఖిల్ థ్యాంక్ యూ సో మచ్. అఖిల్ నువ్వు సినిమాకి చాలా ప్లస్, సూపర్. తేజస్వి
థ్యాంక్ యూ సో మచ్ అన్న రమణ అన్న థ్యాంక్ యూ అన్న బాయ్ సైకో బాయ్ సో థ్యాంక్ యూ సైకో బాయ్ నువ్వు పైకి రా బాయ్ సో ఈ బాయ్ నేనే సైకో కానంటే నాకు పెద్ద సైకో కాదు నువ్వు మామూలు సైకో కాదు హై టెంపర్లో ఎంత టెంపర్ ఉంటుందో నాకు తెలియదు కానీ మనోడు ఘోరమైన టెంపరు ఈ సినిమాకి నాకు చాలా అంటే చాలా ప్లస్ అయ్యిండు సో మంచి తోపు ఉన్న ఆర్టిస్ట్ అయితే సైకో బాయ్ నువ్వు ఇంకా ఇలాంటి సైకో క్యారెక్టర్లు మంచి మంచి ఇంకా క్యారెక్టర్లు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా సో వీళ్ళందరూ ఇంకోటి చెప్తా సార్ చిన్నది నాకు 2 కొడుకులు సార్ నా ఫస్ట్ కొడుకు రాజురాంబాయ్ సార్ వీడు చాలా బాధలు పడ్డాడు సార్ వీడు ఎట్లుంటాడు ఎట్లా బతుకుతాడు వీడు నన్ను ఎక్కడ దాకా తీసుకుపోతాడని చెప్పి చాలా బాధపడేటోండి సార్ ఏడా మంచిగా ఉంది కానీ నా కొడుకు నా కోసం సార్ వాడు ఏది కావాలంటే అది తీసుకునేటోడు నాకు ఇది కావట్లేదని నేను బాధపడేటప్పుడు వాడు ఏరే రకంగా తెప్పించుకునేటోడు సో నా కొడుకు నాకు ఎప్పటికీ నా కొడుకు మళ్ళీ నాకు ఇప్పుడు నేను మళ్ళీ వీనితో పని చేయట్లేదు నాకు బాధ ఉన్నది సార్ లవ్ యూరా రాజురాంబాయ్ నువ్వు నాకు ఎప్పటికీ పెద్ద కొడుకువి నా చిన్న కొడుకు సాసా సో నాకు సరిపోయానంత ఇచ్చినవరా నేను బాగుపడటానికి నేను ఎదగటానికి సారీ థ్యాంక్ యూ రాజు రాంబాయ్ ఆయన ఎప్పుడు